హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా నుండి 208 పారామెడికల్ పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది. ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే చూసుకుందాము. ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో దీనికైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే చూసుకుంటే కనుక కడపలోని డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీస్ ఒప్పంద ప్రాతిపదికం కింద వైఎస్ఆర్ జిల్లాలోని వైద్య సంస్థలోని వివిధ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తు అయితే కోరుతున్నారు. ఫ్రెండ్స్, ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో డాక్టర్ వైఎస్ఆర్ గౌడ్ జనరల్ హాస్పిటల్లోని పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక దీనిలోని చూసుకుంటే కనుక వైద్య సంస్థలోని గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజీ కడప, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ కడప, క్యాన్సర్ కేర్ సెంటర్, డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పులివెందుల, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పులివెందులలో అయితే ఈ సంస్థల్లో అయితే ఖాళీలుగా ఉన్నాయి పోస్టులు. ఇక దీనిలో ఉద్యోగాలు వివరాలు చూసుకుంటే కనుక మనకు క్లినికల్ సైకాలజీ, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంటు, ఫార్మసిస్టు, రేడియోగ్రాఫర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, లైబ్రరియన్, అసిస్టెంట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక దీనిలోని పోస్టుల వైజ్గా చూసుకుంటే కనుక మొత్తం ఓవరాల్గా అయితే 208 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక దీనిలోని టోటల్గా చూసుకుంటే కనుక మనకు ఈ పోస్ట్ వైజ్గా క్లినికల్ ఫిజియాలజీకి అయితే 2 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. రిహాబిలిటేషన్ ఫిజియాలజిస్ట్కి అయితే 1 పోస్టు. దీనికి శాలరీ చూసుకుంటే కనుక నెలకు 54,060 రూపాయలు అయితే ఉంటుంది. ఆక్యుపేషనల్ థెరపీ చూసుకుంటే కనుక 1 పోస్టు. ఇది కాంట్రాక్ట్ బేస్లో భర్తీ చేస్తున్నారు. దీనికి శాలరీ 54,000 రూపాయలు అయితే ఉంటుంది. ఫిజియోథెరపీ సోషల్ వర్కర్కి అయితే చూసుకుంటే కనుక 6 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇది కాంట్రాక్ట్ బేస్లోనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి శాలరీ చూసుకుంటే కనుక 38,720 రూపాయలు అయితే ఉంటుంది. ఇక హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా చూసుకుంటే కనుక 1 పోస్ట్ అయితే ఖాళీలుగా ఉంది. దీనికి కాంట్రాక్ట్ బేస్లో అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి శాలరీ చూసుకుంటే కనుక 40,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇక యోగా ఇన్స్ట్రక్టర్ చూసుకుంటే కనుక 1 పోస్ట్ అయితే ఖాళీలుగా ఉంది. దీనికి కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి 27,500 రూపాయలు అయితే ఉంటుంది. ఎలక్ట్రీషియన్కి అయితే 2 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. దీనికి కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి 22,460 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఇక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి అయితే 3 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. దీనికి శాలరీ అయితే 32,670 రూపాయలు అయితే ఉంటుంది. ఇక థెరపీ టెక్నీషియన్కి అయితే 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 34,000 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఈసీజీ టెక్నీషియన్స్కి అయితే 2 పోస్టులు. దీనికైతే 34,580 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఇక జూనియర్ అసిస్టెంట్కి అయితే 2 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి శాలరీ చూసుకుంటే కనుక 25,220 రూపాయలు అయితే ఉంటుంది. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్కి అయితే 1 పోస్ట్ ఖాళీగా ఉంది. దీనికి 34,580 రూపాయలు అయితే ఉంటుంది. ఇక ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 చూసుకుంటే కనుక 3 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక దీనికి 32,670 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుండి మీరు ఈ పీడిఎఫ్ ఫార్మెట్ను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక సంబంధించిన విభాగంలోని ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా పాస్ అయి ఉండాలి. ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక మనకు 42 సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు. 42 సంవత్సరాలు బిలో ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక ఇది ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు అయితే చేస్తారు.
ప్రిన్సిపల్ కార్యాలయం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పుట్టపల్లి కడప వైఎస్ఆర్ జిల్లా అయితే మీరు అప్లికేషన్ అయితే పంపించవలసి ఉంటుంది. ఇక దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక మనకు డిసెంబర్ 21, 2023 అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే అప్లికేషన్ ఫామ్ను కూడా ఫిలప్ చేసి దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్కి అయితే 200 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంది. DDO కోడ్ ద్వారా తీసి చేయాల్సి ఉంటుంది. ఓసీ కేటగిరీ వారికి అయితే 250 రూపాయలు అయితే ఉంటుంది. ఫ్రీ అది డైరెక్ట్లీ రిమైనింగ్ ది CDS అకౌంట్ ఫండ్స్ అప్లికేషన్ ది అకౌంట్ నెంబర్ యాప్సీ కోడ్ గౌట్ మెడికల్ కాలేజీ కడప అండ్ క్లోజ్డ్ ది పేమెంట్ రిసిప్ట్. ఫ్రెండ్స్ మీరు దీనికి DDO కోడ్ చేసినట్టుగా ఆ రిసిప్ట్ని అయితే మీరు ఆ అప్లికేషన్కి అయితే అటాచ్ చేసి ఉండాలి. ఇక మీరు దీనికి ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిలప్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసిన తర్వాత మీరు దీన్ని డీటెయిల్ చూసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ డేట్స్ చూసుకుంటే కనుక మనకైతే 15వ తారీఖు అయితే అప్లికేషన్ డేట్ అయితే వచ్చింది. డిసెంబర్ 15వ తారీఖు అయితే వచ్చింది. లాస్ట్ డేట్ రిసిప్ట్ చూసుకుంటే కనుక మనకు అప్లికేషన్ 16వ తారీఖు నుండి 21 డిసెంబర్ 16 నుండి 21 మధ్యలో ఉన్న వారైతే అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి పబ్లికేషన్ ఆఫ్ ది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే కనుక డిసెంబర్ 30వ తారీఖు కల్లా మనకు మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. ఇక పబ్లికేషన్ ఆఫ్ ది ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ చూసుకుంటే కనుక జనవరి 6, 2024 అయితే మెరిట్ లిస్ట్ అయితే రిజల్ట్ అయితే వస్తుంది. వెరిఫికేషన్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేషన్ అండ్ ఇష్యూ ఆఫ్ ది అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికైతే వెరిఫికేషన్ ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్ని వెరిఫికేషన్ చేసి అదేవిధంగా అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే మనకు జనవరి 1వ తారీఖు 2024 అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.